అప్పుకు పుట్టిన బాబుని ఎత్తుకు వెళ్ళి ఆ నింద మినిస్టర్ మీద వెయ్యాలని చూసి అడ్డంగా దొరికిపోయిన రుద్రాని రాజ్ అయితే మినిస్టర్తో చెప్తూ ఉంటాడు. పాప ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుంది. పాపకి ఆపరేషన్ కూడా జరగబోతుంది. ఎవరో కన్నబిడ్డని మీ దగ్గర పెట్టుకుని కన్నా మీ కన్నబిడ్డని అపురూపంగా పెంచుకోవచ్చు కదా. రేపటితో మీకిచ్చిన గడువు కూడా అయిపోతుంది. మీ అంతట మీరు మా పాపను తీసుకువచ్చి అప్పగించకపోతే మీ భార్య దగ్గర నిజాన్ని బయట పెట్టవలసి వస్తుంది. నా భార్య తన బిడ్డని దూరం చేసుకుని బాధపడడం నేను చూడలేను. మీ భార్య ప్రాణాలు ఎక్కడ హాని జరుగుతాయో అనే కదా మీరు నా బిడ్డని దొంగతనం చేసి మీ భార్య ప్రాణాలే కాపాడుకోవాలని ఇంతగా సిద్ధపడ్డారు. మరి అలాంటిది నా భార్య కన్న బిడ్డని దూరం చేసుకుని బాధపడుతూ ఉంటే నేను ఎలా సహిస్తాను అంటూ రాజు అయితే మినిస్టర్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక మినిస్టర్ అయితే రుద్రాని దగ్గరికి వచ్చి వాళ్ళు రూట్ మార్చారు. నా భార్యకి నిజం చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకవేళ తులసికి గనక నిజాన్ని చెప్తే తను మాత్రం నన్ను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించదు. నన్ను క్షమించకపోగా నేను చాలా పెద్ద తప్పు చేశానని నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. తను దూరం అయితే నేను బ్రతకలేను. తన కోసమే కదా ఇదంతా చేసింది. కానీ తను మాత్రం ఇది అంతా పాపమని తను నిర్ణయించుకుంటుంది. అందుకనే నాకు దూరంగా వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ మినిస్టర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రుద్రాని అయితే ధాన్యలక్ష్మికి ఫోన్ చేస్తుంది. ధాన్యలక్ష్మి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నీ కోడలికి పాపో బాబో పుడతాడని ఆనందంలో ఉన్నావు. కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే నువ్వు రాజ్ కావ్యాన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే మొన్న జరిగినట్టే మళ్ళీ జరిగితే ఈసారి నీకు వారసుడు రావడం కాదు, నీ కొడుకు కోడలే నీకు మిగిలరు. అది ఆలోచించుకో. ఆ మినిస్టర్ ఈ కుటుంబంపై పగ పెంచుకున్నాడు. రాజ్ కావ్య ఆ మినిస్టర్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఆ మినిస్టర్ పదవిలో ఉన్నాడు, పవర్ ఉంది కాబట్టి ఏం చేసినా కూడా ఎవ్వరూ అడగడానికి సరిపోరు. కాబట్టి నువ్వే రాజ్ కావ్యాన్ని కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే నీ ఇష్టం అంటూ రుద్రాని అయితే ధాన్యలక్ష్మితో చెప్తూ ఉంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి అయితే అందరి ముందుకు వచ్చి నిలదీస్తూ ఉంటుంది. రాజ్ కావ్య, మీకు దయచేసి పుణ్యం ఉంటుంది. ఆ మినిస్టర్ జోలికి వెళ్ళొద్దు. ఆ మినిస్టర్ మొన్నే శాంపిల్ చూపించాడు కదా, ఈసారి కనుక ఏదైనా జరిగితే ప్రాణాలే తీసేస్తాను అన్నాడు. నా కొడుకు కోడలు నాకు పుట్టబోయే వారసులు క్షేమంగా ఉండాలి. ఈ కుటుంబం కూడా క్షేమంగా ఉండాలి. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి. మీరు గనక అర్థం చేసుకోకుండా ఆ మినిస్టర్ జోలికి వెళ్తే కుటుంబాన్ని నాశనం చేసేస్తాను అని చెప్తున్నాడు కదా. మీరు ఆ మినిస్టర్ జోలికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ కాదు కూడదు వెళ్తాను అంటారా, మేము మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవలసి వస్తుంది. మీరే ఆలోచించుకోండి అంటూ ధాన్యలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అపర్ణ, ఇంద్రాని అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి ధాన్యలక్ష్మి ఇదంతా? ఆ మినిస్టర్ ఏదో చేస్తాడని నువ్వు భయపడమేంటి? వాడు మన జోలికి రాడు అంటూ అనంగానే, లేదక్క, మొన్న చేసింది చూసాం కదా, వాడు శాంపిల్ చూపిస్తేనే అంత భయంకరంగా ఉంది అంటే నిజంగా వాడు ఏదైనా చేయాలని తలుచుకుంటే ఇక మన కుటుంబం మొత్తం మిగలదక్క. అందుకనే చెప్తున్నాను. అప్పు ఇంట్లో వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి అంటే రాజ్ కావ్య ఇద్దరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేను. చెప్తున్నాను కదా, మన కుటుంబం కలిసి ఉండాలి అన్నా, మనందరం క్షేమంగా ఉండాలి అన్నా రాజ్ కావ్య వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఆ మినిస్టర్ జోలికి వెళ్ళడానికే వీల్లేదు. ఒకవేళ వాళ్ళ జోలికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది అంటూ ఇక అనంగానే అప్పుడే కావ్య అయితే, అయ్యో చిన్నత్తయ్య, మీరు కంగారు పడకండి. ఆ మినిస్టర్ చాలా దుర్మార్గుడు నాకు తెలుసు. అలాగని మన కుటుంబం జోలికి రాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాము అంటూ అనంగానే
నా భయం కూడా అదే. మీరు వెనక్కి తగ్గరు, వాడు వెనక్కి తగ్గడు, మీ ఇద్దరి మధ్యలో మేము బలైపోతున్నాము అంటూ ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో అప్పుకైతే ఉన్నట్టుండి నొప్పులైతే మొదలవుతాయి. ఇక నొప్పులు మొదలవ్వంగానే అందరూ కంగారుగా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. ఇక రేఖ అయితే రుద్రానికి ఫోన్ చేస్తుంది. అప్పుకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి, అందరూ హాస్పిటల్కి వెళ్ళారు అంటూ అనగానే ఇప్పుడు కదా అసలైందే మొదలవుతుంది. ఇప్పుడు నేను ఆ బిడ్డని కిడ్నాప్ చేస్తాను, ఇదంతా చేయించింది మినిస్టర్ అని అందరినీ నమ్మిస్తాను. అప్పుడు ధాన్యలక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఇక రాజ్ కావ్య కూడా మినిస్టర్ మీదే అనుమానంతో ఖచ్చితంగా మినిస్టర్ని నిలదీస్తారు. వాడి పెళ్ళానికి నిజం తెలిసేలా చేస్తారు. ఆ నిజం విని తట్టుకోలేక వాడి పెళ్ళం చచ్చిపోతే ఇక మినిస్టర్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టడు, సర్వనాశనం చేసి పడేస్తాడు. నా ప్లాన్ ఇది అంటూ రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. నీ ప్లాన్ బాగుంది మమ్మీ, వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అంటూ రేఖ అయితే చెప్పంగానే ఇంతలో ఇక అందరూ హాస్పిటల్లో కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుకైతే డెలివరీ అవుతుంది. ఇక పండంటి బాబుకి జన్మనిచ్చిందని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. అప్పు, నువ్వు మాట నిలబెట్టుకున్నావు అప్పు, ఆడపిల్ల వచ్చింది, అలాగే నువ్వు పండంటి బాబుకి జన్మనిచ్చావు, చాలా సంతోషంగా ఉంది. మన కుటుంబంలో ఒక ఎలాంటి ఇబ్బందులు ఉండవు ధాన్యలక్ష్మి, నువ్వు ఇంకా కంగారు పడవలసిన అవసరం కూడా లేదు అంటూ అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది. ఇక బాబును చూసి ధాన్యలక్ష్మి అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక రుద్రాణి అయితే హాస్పిటల్కి వస్తుంది. అందరూ మురిసిపోతున్నారా? మీ సంతోషం ముక్కలయ్యేలా చేస్తాను, మిమ్మల్ని ఎప్పటికీ కూడా కోలుకోలేని దెబ్బ కొడతాను, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అంటూ ఇక రుద్రాణి అయితే వెనుక వైపు నుంచి అప్పు రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇక అక్కడున్న బాబునైతే ఎత్తుకుని, ఒరే ఇప్పుడే పుట్టావురా, కానీ నీకు ఇదే ఆఖరి రోజు అవ్వబోతుందిరా, నువ్వు గనక ఇక్కడ లేకపోతే ఇక ఈ నింద మినిస్టర్ మీద పడుతుందిరా, నిన్ను చంపేస్తే ఖచ్చితంగా రాజ్ కావ్య కూడా మినిస్టరే ఇదంతా చేశాడని అనుకుంటారు. ఇక వాళ్ళు ఊరుకోరు, ఈ మినిస్టర్ ఊరుకోడు, ఇద్దరి మధ్యలో నేను చూస్తూ సంతోషపడుతూ ఉంటాను అంటూ రుద్రాణి అయితే బాబుని ఎత్తుకుని బయటికి వస్తూ ఉండగా మినిస్టర్కి అయితే అడ్డంగా దొరికిపోతుంది. అప్పుడే మినిస్టర్ అయితే, ఏంటి రుద్రాణి, పసిబాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంటే, ఈ బాబుని కిడ్నాప్ చేసి వాణ్ణి చంపేసి ఆ నింద నా మీదకి వచ్చేలా చేసి రాజ్ కావ్య నన్ను అపార్థం చేసుకునేలా చేసి నా కుటుంబాన్ని అటు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? నువ్వు ఇంత దుర్మార్గురాలివని అనుకోలేదు. నీ మాటలు నమ్మి నేను మోసపోయాను, నీ మాటలు నమ్మి రాజ్ కావ్యని ఎంతగానో ఇబ్బంది పెట్టాను, వాళ్ళ ద్వారా నీ నిజ స్వరూపం తెలుసుకున్నాను. కాదు, నీ మాటల ద్వారానే నీ నిజ స్వరూపం బయటపడింది. నీ కూతురుతో మాట్లాడినప్పుడు నీ మాటలు మొత్తం విన్నాను, అందుకని ఈ బాబుకి ఏమీ జరగకూడదని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు, నువ్వు బయట ఉండడానికి వీల్లేదు, పసిబాబునే చంపాలని చూస్తావా, నిన్నిప్పుడే అరెస్ట్ చేయిస్తాను అంటూ ఇక మినిస్టర్ అయితే రుద్రాణికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.